క్వశ్చన్. రామప్ప దేవాలయం నిర్మాణం గురించి ఏ శాసనం వివరిస్తుంది? ఆప్షన్ A. పాలంపేట శాసనం. ఆప్షన్ B. హనుమకొండ శాసనం. ఆప్షన్ C. మోటుపల్లి శాసనం. ఆప్షన్ D. మోటు శాసనం. The correct answer is పాలంపేట శాసనం. explanation. గణపతి దేవుని పాలనలో రేచర్ల రుద్రుడు రామప్ప దేవాలయాన్ని నిర్మించినట్లు పాలంపేట శాసనం పేర్కొంటుంది. క్వశ్చన్. కాకతీయ విదేశీ వాణిజ్యానికి ఈ ఓడరేవు ముఖ్యమైనది? ఆప్షన్ A. మోటుపల్లి. ఆప్షన్ B. మచిలీపట్నం. ఆప్షన్ C. కాకినాడ. ఆప్షన్ D. నాగపట్నం. The correct answer is మోటుపల్లి. explanation. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని మోటుపల్లి ఓడరేవు కాకతీయుల సముద్ర వాణిజ్యానికి ఆగ్నేయాసియా మరియు చైనాతో కీలకమైనది. క్వశ్చన్. కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు రెండు గురించి వివరిస్తూ ప్రతాపరుద్ర చరితము ఎవరు రాశారు? ఆప్షన్ A. తిక్కన. ఆప్షన్ B. విద్యానాథ. ఆప్షన్ C. ఎర్రాప్రగడ. ఆప్షన్ D. శ్రీనాథ. The correct answer is విద్యానాథ. explanation. విద్యానాథుడు చివరి కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు రెండు గురించి ఒక చారిత్రక కావ్యం ప్రతాపరుద్ర చరితము రచించాడు. క్వశ్చన్. కాకతీయుల పాలనలో మోటుపల్లి ఓడరేవు గురించి ఏ విదేశీ యాత్రికుడు తెలియజేశాడు? ఆప్షన్ A. ఇబ్న్ బట్టుటా. ఆప్షన్ B. మార్కో పోలో. ఆప్షన్ C. ఫా హియన్. ఆప్షన్ D. హ్యూయన్ తసాంగ్. The correct answer is మార్కో పోలో. explanation. మార్కో పోలో మోటుపల్లి ఓడరేవు యొక్క శ్రేయస్సును పేర్కొన్నాడు మరియు కాకతీయ పరిపాలనను ప్రశంసించాడు. క్వశ్చన్. కాకతీయ రాజవంశం యొక్క చిహ్నం ఏమిటి? ఆప్షన్ A. తామర. ఆప్షన్ B. సింహం. ఆప్షన్ C. గరుడ. ఆప్షన్ D. పంది. The correct answer is గరుడ. explanation. గరుడ, విష్ణువు యొక్క దివ్యడేగ, కాకతీయ రాజవంశం యొక్క చిహ్నం. ఇది అనేక శాసనాలు మరియు దేవాలయాలలో కనిపిస్తుంది. క్వశ్చన్. రుద్రమదేవి ఏ దేవాలయాన్ని పోషించింది? ఆప్షన్ A. రుద్రేశ్వర, 1000 స్తంభాల దేవాలయం. ఆప్షన్ B. రామప్ప దేవాలయం. ఆప్షన్ C. స్వయంభు దేవాలయం. ఆప్షన్ D. భీమేశ్వర దేవాలయం. The correct answer is రుద్రేశ్వర, 1000 స్తంభాల దేవాలయం. explanation. రుద్రమదేవి హనుమకొండలోని రుద్రేశ్వర, 1000 స్తంభాల దేవాలయం ను పోషించింది, దాని ప్రాముఖ్యతను పెంచింది. క్వశ్చన్. కాకతీయ పాలకులు సాహిత్యంలో ప్రధానంగా ఏ భాషను ప్రోత్సహించారు? ఆప్షన్ A. సంస్కృతం. ఆప్షన్ B. కన్నడ. ఆప్షన్ C. తెలుగు. ఆప్షన్ D. తమిళం. The correct answer is తెలుగు. explanation. కాకతీయులు తెలుగు సాహిత్యాన్ని గొప్పగా ఆదరించారు, తిక్కన మరియు విద్యానాథ వంటి కవులను ప్రోత్సహించారు. క్వశ్చన్. కాకతీయుల పతనం తరువాత తెలంగాణలో ఏ రాజవంశం వారి తరువాత వచ్చింది? ఆప్షన్ A. బహమనీ సుల్తానేట్. ఆప్షన్ B. ఢిల్లీ సుల్తానేట్. ఆప్షన్ C. కుతుబ్ షాహీ రాజవంశం. ఆప్షన్ D. విజయనగర సామ్రాజ్యం. The correct answer is ఢిల్లీ సుల్తానేట్. explanation. 1323 CEలో కాకతీయుల పతనం తరువాత, ఢిల్లీ సుల్తానేట్ స్థానిక శక్తుల పెరుగుదలకు ముందు తెలంగాణను నియంత్రించింది. క్వశ్చన్. కాకతీయ దేవాలయాల నిర్మాణ ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ A. రాతితో చెక్కిన గుహ దేవాలయాలు. ఆప్షన్ B. నక్షత్రాకార వేదికలు మరియు సంక్లిష్టమైన చెక్కడాలు. ఆప్షన్ C. గోపురాలతో కూడిన పెద్ద విమానాలు. ఆప్షన్ D. ఏకశిలా రాతి కటింగ్.
The correct answer is నక్షత్రాకార వేదికలు మరియు సంక్లిష్టమైన చెక్కడాలు. explanation. రామప్ప మరియు వెయ్యి స్తంభాల దేవాలయాలలో కనిపించే నక్షత్రాకార వేదికలు మరియు వివరణాత్మక శిల్పకళా పనితనానికి కాకతీయ దేవాలయాలు ప్రత్యేకమైనవి. Question. ప్రతాపరుద్రుడు రెండు పతనం తరువాత ఉలుగ్ ఖాన్ను ఎవరు ప్రతిఘటించారు? Option A. ముసునూరి నాయకులు, Option B. కొండవీటి రెడ్డిలు, Option C. విజయనగర పాలకులు, Option D. వెలుమ ముఖ్యులు. The correct answer is ముసునూరి నాయకులు. explanation. ముసునూరి నాయకులు ఉలుగ్ ఖాన్పై తిరుగుబాటుకు నాయకత్వం వహించారు మరియు కొంతకాలం తెలంగాణలో స్థానిక పాలనను పునరుద్ధరించారు. Question. ఆగ్నేయాసియాతో వాణిజ్యాన్ని ఏ కాకతీయ రాజు ప్రోత్సహించాడు? Option A. గణపతి దేవుడు, Option B. రుద్రదేవుడు, Option C. రుద్రమదేవి, Option D. ప్రతాపరుద్రుడు రెండు. The correct answer is గణపతి దేవుడు. explanation. గణపతి దేవుడు మోటుపల్లి వంటి ఓడరేవుల ద్వారా ఆగ్నేయాసియాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేశాడు. Question. ఏ కాకతీయ పాలకుడు రుద్రమదేవిని తన వారసురాలిగా దత్తత తీసుకున్నాడు? Option A. రుద్రదేవుడు, Option B. గణపతి దేవుడు, Option C. ప్రతాపరుద్రుడు రెండు, Option D. బేటా రెండు. The correct answer is గణపతి దేవుడు. explanation. గణపతి దేవునికి మగ వారసుడు లేనందున రుద్రమదేవిని తన వారసురాలిగా దత్తత తీసుకున్నాడు. Question. కీర్తి తోరణం అనే ప్రసిద్ధ రాతి ద్వారం ఏ కాకతీయ కోటకు ఉంది? Option A. వరంగల్ కోట, Option B. గోల్కొండ కోట, Option C. రాచకొండ కోట, Option D. మెదక్ కోట. The correct answer is వరంగల్ కోట. explanation. వరంగల్ కోట దాని భారీ కీర్తి తోరణాలకు, అలంకార రాతి ద్వారాలు ప్రసిద్ధి చెందింది. Question. చోళులను ఓడించిన కాకతీయ రాజు ఎవరు? Option A. ప్రతాపరుద్రుడు ఐ. Option B. గణపతి దేవుడు, Option C. రుద్రమదేవి, Option D. బేటా రెండు. The correct answer is గణపతి దేవుడు. explanation. గణపతి దేవుడు చోళులను ఓడించి కాకతీయ రాజ్యాన్ని దక్షిణ దిశగా విస్తరించాడు. Question. కాకతీయుల అధునాతన నీటి నిర్వహణను ఏ నిర్మాణం ప్రతిబింబిస్తుంది? Option A. మెట్ల బావులు, Option B. పాకాల సరస్సు వంటి పెద్ద ట్యాంకులు, Option C. కృష్ణా నదిపై డ్యాంలు, Option D. జలమార్గాలు. The correct answer is పాకాల సరస్సు వంటి పెద్ద ట్యాంకులు. explanation. పాకాల సరస్సు మరియు రామప్ప చెరువు వంటి పెద్ద ట్యాంకులు నీటిపారుదల మరియు నీటి సంరక్షణలో కాకతీయుల నైపుణ్యాన్ని హైలైట్ చేస్తాయి. Question. మాలిక్ కాఫూర్ దండయాత్రను ఎదుర్కొన్న కాకతీయ పాలకుడు ఎవరు? Option A. రుద్రమదేవి, Option B. గణపతి దేవుడు, Option C. ప్రతాపరుద్రుడు రెండు, Option D. రుద్రదేవుడు. The correct answer is ప్రతాపరుద్రుడు రెండు. explanation. ప్రతాపరుద్రుడు 1309 CEలో అలావుద్దీన్ ఖిల్జీ ఆదేశాల మేరకు మాలిక్ కాఫూర్ దండయాత్రను ఎదుర్కొన్నాడు. Question. రుద్రమదేవి ఆస్థానంలోని ఏ ప్రసిద్ధ కవి ఆమె పాలన గురించి రాశారు? Option A. తిక్కన, Option B. విద్యానాథ, Option C. గణపతి, Option D. నన్నే చోడుడు. The correct answer is విద్యానాథ. explanation. ఆస్థాన కవి విద్యానాథుడు రుద్రమదేవి పాలన మరియు విజయాలను కీర్తించాడు. Question. కాకతీయుల కాలం నాటి వాణిజ్య సుంకముల గురించి ఏ శాసనం వివరాలను అందిస్తుంది? Option A. మోటుపల్లి శాసనం, Option B.
హనుమకొండ శాసనం. Option C. రామప్ప శాసనం. Option D. మోటు శాసనం. The correct answer is మోటుపల్లి శాసనం. explanation. మోటుపల్లి శాసనం వాణిజ్య సుంకాలను మరియు విదేశీ వ్యాపారులను ప్రోత్సహించడానికి కాకతీయుల ప్రయత్నాలను నమోదు చేస్తుంది. Question. కాకతీయుల కాలంలో ప్రవేశపెట్టిన సైనిక విధానం ఏది? Option A. మన్సబ్దారీ వ్యవస్థ. Option B. నాయంకర వ్యవస్థ. Option C. ఇక్తా వ్యవస్థ. Option D. భూస్వామ్య జమీందారీ. The correct answer is నాయంకర వ్యవస్థ. explanation. నాయంకర వ్యవస్థ అభివృద్ధి చేయబడింది. ఇందులో సైనిక సేవలకు ప్రతిఫలంగా నాయకులకు భూమిని ఇచ్చేవారు. Question. రుద్రమదేవి ఏ బిరుదును ఉపయోగించింది? Option A. మహారాజా. Option B. మహారాజాధిరాజా. Option C. మహాదేవి రుద్ర. Option D. కాకతీయ మహాదేవి. The correct answer is మహారాజా. explanation. రుద్రమదేవి పాలకురాలిగా తన చట్టబద్ధతను నొక్కి చెప్పడానికి మహారాజా అనే పురుష బిరుదును స్వీకరించింది. Question. కాకతీయ పాలనలో నీతిసార అనే రాజకీయ గ్రంథాన్ని ఎవరు రాశారు? Option A. విద్యానాథ. Option B. శ్రీనాథ. Option C. తిక్కన. Option D. ఎర్రాప్రగడ. The correct answer is విద్యానాథ. explanation. విద్యానాథుడు కాకతీయ కాలంలో రాజకీయాలు మరియు పరిపాలనపై నీతిసార అనే గ్రంథాన్ని రచించాడు. Question. మోటుపల్లి ద్వారా తీర వాణిజ్యాన్ని ఏ కాకతీయ రాజు బలోపేతం చేశాడు? Option A. గణపతి దేవుడు. Option B. రుద్రమదేవి. Option C. రుద్రదేవుడు. Option D. ప్రతాపరుద్రుడు 2. The correct answer is గణపతి దేవుడు. explanation. గణపతి దేవుడు మోటుపల్లి ద్వారా అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు మరియు వ్యాపారులకు అనుకూలమైన నిబంధనలను జారీ చేశాడు. Question. ప్రతాపరుద్రుడి మరణం తరువాత చివరి ప్రతిఘటనకు నాయకత్వం వహించింది ఎవరు? Option A. రాణి రుద్రమదేవి. Option B. ముసునూరి కాపయ నాయకుడు. Option C. గణపతి దేవుడు. Option D. రాచ నాయకులు. The correct answer is ముసునూరి కాపయ నాయకుడు. explanation. ప్రతాపరుద్రుడు 2 పతనం తరువాత ముసునూరి కాపయ నాయకుడు ఢిల్లీ సుల్తానేట్కు వ్యతిరేకంగా ప్రతిఘటనకు నాయకత్వం వహించాడు. Question. వరంగల్లో ఇప్పటికీ ప్రధాన నీటి వనరుగా ఉన్న కాకతీయ యుగం నాటి చెరువు ఏది? Option A. భద్రకాళి ట్యాంక్. Option B. పాకాల సరస్సు. Option C. రామప్ప చెరువు. Option D. కొల్లేరు సరస్సు. The correct answer is భద్రకాళి ట్యాంక్. explanation. వరంగల్లోని భద్రకాళి ట్యాంక్ను కాకతీయుల కాలంలో అభివృద్ధి చేశారు మరియు ఇది ఇప్పటికీ ప్రధాన నీటి వనరుగా ఉంది.